హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? సారీ ఫ్రెండ్స్, నేనైతే చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టక. డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్ళానని చూపించాను. లోపల ఎలా ఉంటుంది, షాపింగ్ ఏం చేసామనేది చూపిస్తాను అని చెప్పాను కదండి. అదైతే నేను వీడియో పెట్టలేకపోయాను. మేము ఒక టూర్కి అయితే వెళ్ళామండి. మళ్ళీ అక్కడికి వెళ్ళడం వల్ల మేము ఈ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. ఇప్పుడైతే చూపిస్తాను. నెక్స్ట్ మేము టూర్కి వెళ్ళిన వీడియోస్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, అవి కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే డిఎస్ఎల్ మాల్లో మేము ఏం చేసాము, పిల్లలు గేమ్స్ ఎలా ఆడారు అవైతే చూడండి. మాల్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. స్టార్టింగ్ షాప్లో అయితే ఏమున్నాయో చూద్దామని అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ఒక రౌండ్ అన్నీ చూసుకుందాము, ఎక్కడ బాగున్నాయో సెలెక్ట్ చేసుకుందాము అని చెప్పేసి షాప్లోకి అయితే వెళ్ళాము. చాలా మాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే చూసాము ఫస్ట్, ఇంకా పైన చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము. పిల్లలైతే ఫస్ట్ గేమ్స్ కావాలి అంటున్నారు. మేము వచ్చింది గేమ్స్ కోసము. ఫస్ట్ షాపింగ్ వద్దు, గేమ్స్ ఆడతామన్నారు. మేము వాళ్ళు చెప్పినప్పటికీ ఒక రౌండ్ అయితే చూసుకుంటూ షాప్స్ అయితే వెళ్ళాము. నెక్స్ట్ వాళ్ళు గేమ్స్ అయితే ఆడతారనమాట. అక్కడికైతే తీసుకెళ్తున్నాము చూసుకుంటూ అన్నీ. మీరు కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఈ షాపింగ్ మాల్ చాలామంది అయితే వెళ్ళి ఉంటారు. వెళ్ళని వాళ్ళు కూడా ఎలా ఉంటుందో చూడండి. మసాజ్ చేయి మసాజ్ చూసారు కదండి, మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ షాప్స్ అయితే ఫ్లోర్కి చూసుకుంటూ వెళ్తున్నాము. పిల్లల గేమ్స్ అయ్యాకే షాపింగ్ చేద్దామని చెప్పేసి అన్న అయితే చూస్తున్నాం అనమాట. అంత ఫుడ్ సెక్షనా? ఫుడ్ కేఎఫ్సీ, మెక్డీ తీయాలంటే ఎవరైనా పిల్లలు తీస్తే బాగుంది. ఏమైతుంది అక్కడ?
అప్పుడు తీసుకొస్తే ఏది అదేది వచ్చేసామండి గేమ్స్ సెక్షన్కి అయితే. ఇక్కడైతే 500 పెట్టి కార్డ్ తీసుకుంటే 500 పాయింట్స్ అలా వస్తాయి. కార్డ్ యూజ్ చేసి అయితే గేమ్స్ ఆడుతున్నారు. అందరైతే గేమ్స్ ఆడుతున్నారు. ఇంకా వెళ్ళే ముందైతే మాకు సరిపోలేదు, ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడతామని చెప్పేసి అంటున్నారు. అక్కడ పాయింట్స్ అయితే అయిపోయాయండి. ఇంకా గేమ్స్ అయిపోయాయి, షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే ఇంకా బయటకు వచ్చేసామండి. అప్పటికి 9 అవుతుందన్నమాట. ఓపిక అయితే లేదు, సరిపోయిందనమాట. తిరిగి తిరిగి కాళ్ళు అయితే లాగుతున్నాయి. బయటకు వచ్చేసాక ఇంకా లైటింగ్ మార్నింగ్ మేము వెళ్ళినప్పుడైతే లైట్స్ లేవు కదా, ఇప్పుడు లైట్స్తో అయితే ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఆగి ఫొటోస్ తీసుకుంటున్నాము. షాపింగ్ చేసిందైతే క్లిప్ అయితే మిస్ అయిందండి, సారీ అండి. పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి లైటింగ్తో అయితే స్నోమ్యాన్ చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్ మీలో ఎంతమంది వచ్చారు ఇక్కడికి మాల్కి అయితే, వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేస్తారు కదా.
ఇదండి డిఎస్ఎల్ మాల్లో మేము చేసింది అయితే. నెక్స్ట్ ఇంకా బయటకైతే వచ్చేసాము. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర అయితే అసలు లైటింగ్తో ఏమంటారు స్కై వాక్ పైన వెళ్ళామన్నమాట. అక్కడైతే చాలా బాగుంది, అది కూడా చూడండి. ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నామన్నమాట. ఇంకా ఈరోజు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా చిలుకూరు వెళ్దామన్న ప్లాన్ అయితే ఉంది, అది కూడా చూపిస్తాను. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ఇది బయటకు వచ్చేసాక అన్నమాట, బయట నుంచి అయితే మాల్ చూపిస్తున్నాను చూడండి. ఇంకా బయటకు వచ్చాక రోడ్ పైన లైటింగ్తో అయితే ఎంత బాగుందో. స్కై వాక్ పైనుంచి అయితే మేము రోడ్ క్రాస్ చేస్తున్నాం అనమాట. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఇదంతా లేదు, సింగిల్ రోడ్ అలా ఉండేది. రోడ్ క్రాస్ ఈజీగా చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇదంతా స్కై వాక్ కట్టారనమాట. అప్పటికి ఇప్పటికైతే చాలా మారింది. ఇది నైట్ టైంలో లైటింగ్తో చాలా బాగుంది. ఇంకా పక్కనే మెట్రో స్టేషన్ నాగోల్. ఇక్కడ నుంచి మేము కిందికి దిగి రోడ్ క్రాస్ చేయడం కోసం అయితే దీనిపై నుంచి వెళ్ళాము. దిగి మెట్రో దగ్గర బస్ అయితే ఎక్కి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేసినా చేయకపోయినా నా వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. నెక్స్ట్ వీడియో కూడా చిలుకూరుది అయితే చూడండి.